కార్తీక పౌర్ణమి సందర్భంగా కడప జిల్లాలోని అన్ని శివాలయాలు వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచి కార్తీక దీపం వెలిగించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. సతీ సమేతంగా కార్తీక దీపం వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. కార్తీక దీపం వెలిగిస్తే పాపాలు తొలగి సుఖ సంతోషాలతో ఉంటామని భక్తుల విశ్వాసం. ప్రతి కార్తీక పౌర్ణమి రోజున పార్వతీ పరమేశ్వరులను సేవిస్తామని భక్తులు చెబుతున్నారు. చారిత్రక ఆలయమైన ప్రొద్దుటూరు అగస్త్యేశ్వర స్వామి ఆలయం నుంచి మా కడప ప్రతినిధి ప్రసాద్ శర్మ అందిస్తున్న సమాచారం చూద్దాం. కార్తీక పౌర్ణమి సందర్భంగా కడప జిల్లాలోని అన్ని శివాలయాలు వైష్ణవాలయ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే దాదాపు 3:30-4 గంటల నుంచే భక్తులు పెద్ద ఎత్తున శివాలయాలు తర్వాత వైష్ణవాలయాలకు తరలి వచ్చారు. తర్వాత కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు. కార్తీక దీపాలు వెలిగించడంలో తమ మొక్కులు తీరడంతో పాటు సుఖశాంతులతో ఆరోగ్యంగా ఉంటారన్నటువంటి ప్రగాఢమైన విశ్వాసంతో ఆచారంగా వస్తున్నటువంటి ఈ దీపాలు వెలిగించే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మహిళలు చేపడుతున్నారు. ఉసిరి పైన దీపాలు వెలిగించి పెద్ద ఎత్తున ఆ స్వామికి మొక్కులు తీర్చుకోవడం మనకు కనిపిస్తుంది. ఇవాళ మనం కడప జిల్లా ప్రొద్దుటూరులోని చారిత్రక ఆలయమైనటువంటి అగస్త్యేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం. పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడ తరలి వచ్చారు. మహిళా భక్తులు తర్వాత దంపతుల సమేతంగా కూడా ఇక్కడ దీపాలు వెలిగించి శివ పరమేశ్వరులను ప్రార్థించడం తర్వాత సేవించడం జరుగుతోంది. దీని నుంచి మరింత సమాచారం తెలుసుకుందాం. కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయంలో దీపాలు వెలిగించేందుకు చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చారు. సార్ చెప్పండి, కార్తీక దీపాలు ఎట్లా అనిపిస్తుంది మీకు? కార్తీక సోమవారం సందర్భంగా శివునికి ఇష్టమైన రోజు కార్తీక పౌర్ణమి. కార్తీక పౌర్ణమి సందర్భంగా దీపాలు వెలిగిస్తే మానసిక ప్రశాంతత చేకూరుతుందని శివుని ఆజ్ఞ మనకు చేరుతుందని చెప్పేసి కోరుకుంటున్నాం. మన సార్ మీరు చెప్పండి, కార్తీక దీపం వెలిగించడం వల్ల ఏమని అనుకుంటున్నారు? మంచి జరుగుతుందని అంతా అనుకుంటున్నాను. ప్రతి సంవత్సరం చేస్తాం, 20 సంవత్సరాల నుంచి చేస్తాను. ప్రతి సంవత్సరం చేస్తాం. ఆరోగ్యాలు పిల్లల చదువులు ఇంట్లో అంతా బాగుంటుందని చేస్తున్నామండి. ఇక్కడ చాలా మంది కార్తీక దీపాలు వెలిగిస్తున్నటువంటి మహిళలు మనకు కనిపిస్తారు. దేవునికి ఎదురుగా ఉన్నటువంటి ఈ మండపం దగ్గర దీపాలు వెలిగించి ప్రత్యేకంగా పూజలు చేస్తున్న పరిస్థితి. అమ్మ, ఎందుకు కార్తీక దీపాలు వెలిగిస్తారు మీరు? ఎందుకు? దేవునికి కార్తీక పౌర్ణమి అని మాకు ఏదో దేవుడు మంచిదని ఈ నెలంతా దీపాలు వెలిగిస్తాం. ప్రతి సంవత్సరం చేస్తాం. శివాలయం వచ్చేస్తాం. ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడికి? ఇక్కడికి 5:30కు వచ్చేసాము. అంటే ముందు ఇక్కడ జనాలు ఎక్కువ ఉంటారని లేటుకు వచ్చాము. లేదంటే 2కి వస్తాను. అది అక్కడ దేవాలయాల్లో అక్కడ రాజరాజపూడిలో వెలిగిస్తాము, ఇక్కడ వెలిగిస్తాము. అన్న చెప్పండి, కార్తీక దీపాలు ఎందుకు వెలిగిస్తారు? ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కార్తీక దీపం చేస్తారు. ఏటా చేస్తారా మీరు? ఏటా చేస్తాం, ప్రతి సంవత్సరం వస్తాం. ఎందుకంటే ఎంతో ప్రజలకు ఈ మాసం అనేది ఎంతో ఉపయోగకరమైనది. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలా, బాగా అన్ని పైర్లు అన్ని పండి జనాలందరూ బాగుండాలని చేస్తాం. కొంతమంది మహిళా భక్తులు ఉన్నారు, కార్తీక దీపాలు వెలిగించి తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. అమ్మ చెప్పండి, కార్తీక దీపం వెలిగించి అండి ఈ రోజు పౌర్ణమి కావడంతో చాలా మంది భక్తులు వచ్చారండి. చాలా పూజలు అందుకు బాగా నిర్వహిస్తారు. నేను ఇక్కడ దీపాలు వెలిగించా, కాలకు వెళ్ళాను. చీకటికే ఆడ స్నానం చేసి దీపాలు వెలిగించాను. ఇట్లే ఈ శివాలయం ఇంకా అభివృద్ధి కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. పొద్దున్నే చీకట్లో 5కి వచ్చినాము. పూజ అయ్యేసరికి జనాలు భక్తి ఎక్కువగా ఉంది. అసలు ప్లేసే దొరకడం లేదు. దైవ దర్శనం అద్భుతాదో అబ్బదో అన్నట్లు ఉంది. జనాలు క్యూ ఎక్కువ ఉంది. దీపాలు వెలిగిస్తే చాలు ఇక్కడ అనుకుని వచ్చినాము. దేవుని ఆరాధన చేసుకోవాలని వచ్చినాము. అబ్బింది, దర్శనం అయిపోయింది. రాజరాజేశ్వర సమేత అగస్త్యేశ్వర స్వామి దేవస్థానం నందు ఈరోజు కార్తీక పౌర్ణమి శుభ సందర్భంగా భక్తులు వేలాది మంది తరలి వచ్చి ఇక్కడ స్వామివారికి పూజలు, అభిషేకాలు, విశేష అర్చనలు జరిపించుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఈరోజు ప్రధానంగా ఉదయం సుప్రభాత సేవతో ప్రారంభమయ్యి తర్వాత మహాన్యాసపూర్వక రుద్రాభిషేకములు, తర్వాత అమ్మవారికి కుంకుమార్చనలు, ఇలా ప్రసాద వినియోగము ఇవన్నీ జరుగుతున్నాయి. కావున భక్తాదులందరూ కూడా స్వామివారిని దర్శించి స్వామివారిని సేవించి స్వామివారి కృపకు పాత్ర కాగలరు. భక్తులతో కిటకిటలాడిపోతున్నాయి శివాలయాలన్నీ. వాళ్ళ కార్తీక దీపం వెలిగించి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఇది తమకెంతో శుభప్రదంగా ఉంటుందని భావిస్తున్నారు భక్తులు. కెమెరా పర్సన్ తో శర్మ, ఐ న్యూస్, కడప.